ఈరోజు మనము వర్క్ బుక్ గురించి తెలుసుకుందాము. వర్క్ బుక్ పై భాగాన్ని టైటిల్ బార్ అని పిలుస్తాము. టైటిల్ బార్ అని పిలుస్తాము. వర్క్ బుక్ ఏదైనా పేరు పెట్టినప్పుడు అది టైటిల్ బార్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టైటిల్ బారు రైట్ సైడ్లో విండో కంట్రోలర్ ఉంటుంది. దాంట్లో మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ ఉంటాయి. టైటిల్ బార్కి లెఫ్ట్ సైడ్లో యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది. యాక్సెస్ టూల్ బార్లో ఆటో సేవ్ ఫంక్షన్, అండూ ఫంక్షన్, రీడూ ఫంక్షన్, కస్టమైజ్ యాక్సెస్ టూల్ బార్ ఆప్షన్స్ ఉంటాయి. టైటిల్ బార్కు కింది భాగాన రిబ్బన్ ట్యాబ్ ఉంటుంది. రిబ్బన్ ట్యాబ్లో ఫైల్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఫార్ములా ట్యాబ్, డాటా ట్యాబ్, రివ్యూ ట్యాబ్, వ్యూ ట్యాబ్, డెవలపర్ ట్యాబ్, హెల్ప్ ట్యాబ్ ఇవి ఉంటాయి. వీటిల్లో డిఫరెంట్ లాజికల్ గ్రూప్స్ ఉంటాయి. హోమ్ ట్యాబ్లో లాజికల్ గ్రూప్స్ క్లిప్ బోర్డ్, ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్, నంబర్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్ ఈ విధంగా డిఫరెంట్ లాజికల్ గ్రూప్స్ ఉంటాయి. హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్, సపోజ్ ఒక సెల్లో టెస్ట్ ఎంట్రీ చేస్తున్నాను. టేబుల్ ఎంట్రీ చేశాను. ఈ టెస్ట్ని ఎడిట్ చేయాలి అంటే ఫాంట్ గ్రూప్లోకి వెళ్ళాలి. ఫాంట్ గ్రూప్లో టెస్ట్ బోల్డ్ చేశాను. బోల్డ్ బి పైన క్లిక్ చేయగానే టెస్ట్ బోల్డ్ అయిపోయింది. సేమ్ దీన్ని రిమూవ్ చేయాలంటే సేమ్ బోల్డ్ మీద క్లిక్ చేయాలి, రిమూవ్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా అండర్లైన్ చేశాను. రిమూవ్ చేయాలన్నా సేమ్ మళ్ళీ యూ మీద క్లిక్ చేయాలి. ఇదే విధంగా ఫాంట్ ఇంక్రీజ్ అయింది. సేమ్ డిక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్. ఫాంట్ స్టైల్ అల్జీరియన్, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఫాంట్ బ్యాక్గ్రౌండ్ ఏరియాని సెలెక్ట్ చేసి కలర్ చేసుకోవచ్చు. ఫాంట్ బ్యాక్గ్రౌండ్ ఏరియా ఎల్లో కలర్ పెడుతున్నాను. ఎల్లో కలర్ సేమ్ రిమూవ్ చేస్తున్నాను. నో ఫిల్, రిమూవ్. సేమ్ ఫాంట్ కలర్ రెడ్ అప్లై చేశాను. సేమ్ రిమూవ్. చేశాను. ఈ విధంగా ఫాంట్ గ్రూప్లో వేరే టెస్ట్లో ఎంట్రీ చేయొచ్చు. దీని తర్వాత మనం ఏదైనా సెల్లో క్లిక్ చేసినప్పుడు ఆ సెల్కి గ్రీన్ కలర్ బాక్స్ మాదిరిగా వస్తుంది. దీన్ని యాక్టివ్ సెల్ అంటారు. యాక్టివ్ సెల్ యొక్క అడ్రస్ నేమ్ బార్లో కనిపిస్తుంటుంది. G6 నేమ్ బార్లో కనిపిస్తుంది. కాలమ్స్ ఆల్ఫాబెటిక్స్లో ఉంటాయి, రోస్ నంబర్లో ఉంటాయి. ABCDEFG జీ కాలంలో రో నంబర్ 6లో ఉంది. అందువల్ల G6 నేమ్ బార్లో షో అవుతుంది అడ్రస్. సపోజ్ ఇదే సెల్లో నంబర్ ఎంట్రీ చేస్తున్నాను. సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సమ్ ఎంటర్. రిజల్ట్ వచ్చేసి 103. ఫార్ములా బార్లో ఈ ఫంక్షన్ డిస్ప్లే అవుతుంది. ఇది ఫార్ములా బార్ యొక్క యూజ్. మనం వర్క్ స్పేస్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు అది ఫార్ములా బార్లో డిస్ప్లే అవుతుంటుంది. సేమ్ ఇప్పుడు ఇది కింద ఈ వర్క్ ఏరియా కింది భాగాన స్టేటస్ బార్ ఉంటుంది. స్టేటస్ బార్లో మనకి డిస్ప్లే అవుతుంది యావరేజ్, కౌంట్, సమ్. ఇక్కడ షో అవుతుంది కౌంట్ 4 నంబర్స్ 1 2 3 4. సమ్ 206 టోటల్. సమ్ 206. యావరేజ్ 51.5. దీనికి రైట్ సైడ్ షీట్ 2 1 అని ఉంది. ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే షీట్ 2 ఈ విధంగా చాలా షీట్స్ వస్తాయి. ఈ షీట్స్ అన్నిటినీ కలిపి వర్క్ బుక్ అంటాము.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.